సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. 2025 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక పెద్ద సంచలనం సృష్టించబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో జరగబోయే 4వ తేదీ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడము అభిమానులందరినీ ఎంతో సంతోషపరుస్తుంది. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎడతెరిపి లేకుండా ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుంటూ అలాగే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయన తీరిక లేకుండా గడుపుతున్న ఈ సమయంలో మరొక్కసారి అభిమానులందరినీ ఆలరించే విధంగా అలాగే అలా బాబాయ్ అబ్బాయిల్ని ఇద్దరిని కూడా ఒకే వేదికపై చూసే అదృష్టాన్ని అభిమానులందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఈరోజు రాజమండ్రిలో జరిగే సమావేశానికి పోలీస్ శాఖ వారు కేవలం 1,00,000 మందిని మాత్రమే అనుమతించడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున అభిమానులందరూ అక్కడికి చేరుకోవడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో కొంచెము ఈ 1,00,000 మందిని మాత్రమే అక్కడికి అనుమతించడం అనేది కూడా ఒక బాధాకరమైన విషయము. కావున అభిమానులందరూ కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సభకు హాజరై వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రేపు 4వ తేదీ మొత్తం ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని సభల కన్నా హైలైట్గా ఈ రాజమండ్రి గేమ్ చేంజర్ సభ జరగబోతుంది. నేను ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఏమంటే రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా ఆల్ ద బెస్ట్. రేపు అనగా 4వ తేదీ రాజమండ్రిలో జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటుపక్క రాజకీయాలను ఇంకా మరోవైపు ఫ్యాన్స్ ను సంతోష పెడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ రావడం ఇటు ఫ్యాన్స్ కి కానీ అటు కార్యకర్తలకు కానీ చాలా సంతోషమే. అండ్ రామ్ చరణ్ గారికి మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ మేము కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. రేపు 4వ తేదీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ అంటే ఈవెంట్ జరగబోతుంది. దానికి కర్నూలు నుంచి గాను ఇక్కడ నుంచి భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్ అన్న గారి ఫ్యాన్స్ బయలుదేరుతున్నాము. ఆ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఆయన ఇట రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా న్యాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ జరగబోయే భారీ సభ మంచిగా జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. అట్లనే ఇక్కడ నుంచి వెళ్ళే ఫ్యాన్స్ కూడా జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఇంటికి చేరేదట్టు చూడాలని అనుకుంటున్నాము. రేపు జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రామ్ చరణ్ ఫ్యాన్గా కర్నూలు జిల్లా నుంచి కూడా మేము వేలాది మందితో తరలి వెళ్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ పరిశ్రమకు మంచి భరోసానిస్తారని రామ్ చరణ్ ఫ్యాన్గా కోరుకుంటూ సంతోషిస్తున్నాం. రేపు 4వ తేదీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అటెండ్ అవుతున్న ఫంక్షన్ ఇది. దాంట్లో రామ్ చరణ్ గారు ఆయన కొడుకుగా ఆయనకి ఎంకరేజ్మెంట్ అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ నుంచి జనసేన తరఫున ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ అటెండ్ అవుతున్న ప్రోగ్రాం. ఈ కర్నూలు జిల్లా నుంచి దాదాపు 1000 మంది మేము రేపు తరలి వెళ్తున్నాము. మేము ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సభకు అటెండ్ కావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్కి పోతున్నందుకు ధన్యవాదాలు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని సినిమా సాధించాలని కోరుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత మా హీరో, మా దేవుడు, మా దైవం, మా పవన్ కళ్యాణ్ గారిని రాజమండ్రిలో చూస్తున్నందుకు, గేమ్ చేంజర్ ఈవెంట్కి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము పట్టుకోలేని సంతోషాన్ని చూస్తున్నాం. మా గుండెల్లో ఆయనను మోస్తున్నందుకు ఇన్నాళ్ళుగా మా కళ్ళతో ఆయన నిజంగా చూడాలని చాలా ఆశపడుతున్నాం. ఆయనతో ఒక ఫోటో దిగాలని గేమ్ చేంజర్ ఈవెంట్లో ఆయనను కలుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా రామ్ చరణ్ గారి సినిమా అయిన గేమ్ చేంజర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై పవన్ కళ్యాణ్, జై రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ మాస్ ఆఫ్ ది మాస్. తనంటే నాకు చాలా ఇష్టం. అభిప్రాయము, అభిమానం అన్నీ తనంటే నాకు. నేను తన కోసం ఎక్కడికైనా పోతా, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా. మన గేమ్ చేంజర్ మూవీకి మా సార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. తనని చూసేకి అది సినిమా హిట్ కావాలని చాలా కోరుకుంటున్నాం మెగా ఫ్యామిలీకి. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది.
తన కోసం మేము కూడా వెళ్తున్నాం. ఆ మూవీ హిట్ కావాలని మేము చాలా చాలా ఆశలు పెట్టుకున్నాం తన మీద. ఈరోజు రాజమండ్రికి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారని చాలా ఆనందపడుతున్నాం. ఆయన చూడడానికి లక్షలాది మంది అభిమానులు భక్తులు తరలి వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.